గృహ నిర్మాణ పరంగా ఒడిదుడుకులు ఎదురైన కార్యాలయాల లీజింగ్లో మాత్రం హైదరాబాద్లో రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి. గ్రేడ్ ఏ కార్యాలయాల డిమాండ్తో 2024లో 12.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం లీజింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 2019లో జరిగిన లావాదేవీలు అత్యధికంగా ఉన్నాయి. ఆ సంవత్సరంతో పోలిస్తే 21% వృద్ధి ఈ విభాగంలో కనిపించిందని కుష్మన్ వేక్ఫీల్డ్ సంస్థ తాజాగా వెల్లడించింది. 2022తో పోలిస్తే 85%, 2023తో పోలిస్తే 37% పెరుగుదల ఉన్నట్లు పేర్కొంది. గచ్చిబౌలి ప్రాంతంలో 3.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్ జరిగింది. 2023తో పోలిస్తే 2024లో రెట్టింపైంది. ఓఆర్ఆర్ రవాణా అనుసంధానం, మౌలిక వసతుల విస్తరణతో 2025, 2026లో ఇది రెండింతలయ్యే అవకాశం ఉందని అంచనా. కార్యాలయ మార్కెట్లో ఎప్పటిలాగే 70% వాటాతో మాదాపూర్ ప్రాంతం ముందు వరుసలో ఉండగా గచ్చిబౌలి 28%గా ఉంది. మాదాపూర్లో భవనాల లభ్యత తగ్గిపోవడంతో మున్ముందు గచ్చిబౌలి పరిధిలో లీజింగ్ కార్యకలాపాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఏడాది కాలంలో జరిగిన లీజింగ్లో సగం డిమాండ్ 1,00,000 చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన లావాదేవీలు కావడం విశేషం. జీసీసీలకు నిలయంగా మారిన హైదరాబాద్లో దాదాపు 28% డిమాండ్తో వృద్ధి జరిగింది. ప్రతిభ విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలతో ఇతర నగరాలతో పోలిస్తే మెరుగైన జీవన ప్రమాణాలు ఉండటంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. మాదాపూర్లో 57% సరఫరా తగ్గి 3.5 మిల్లీ చదరపు అడుగులకు పరిమితమైంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో కార్యాలయాలకు డిమాండ్ ఉన్నప్పటికీ సరైన భూమి లభ్యత లేక కొత్తగా సరఫరా పడిపోయింది. 4వ త్రైమాసికం ముగిసే నాటికి గ్రేడ్ ఏ భవనాల ఖాళీల రేటు 5% కంటే తక్కువగా ఉంది. ఇక్కడ అద్దెలు సైతం ఏటా 10% పెరిగాయి. నెలకు చదరపు అడుగు అద్దె 90 నుంచి 95 రూపాయలకు చేరింది. రాబోయే 6 నెలల్లో 100 రూపాయలకు చేరే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.